హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మనకు స్వీట్ తినాలనిపిస్తే 2 నిమిషాల్లో అయ్యేదండి. ఈ స్వీట్ వచ్చేసి పెసరపప్పు హల్వా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మెత్తగా కుక్ అయిపోయిందండి. నేనైతే ఉన్న బెల్లంతో చేస్తున్నాను. హెల్దీగా టేస్టీగా. ఒక కప్పు వేసానండి. లేదండి, చిన్నది గిన్నె ఉంది కదా, వీటితో ఒకటి వేసాను. 2 గిన్నెలో వాటర్ పోసాను అనమాట. 1 స్పూను నెయ్యి వేసాను. మెత్తగా కుక్ అయిపోయింది. దీంట్లోకి మనం బెల్లం వేసుకుందామండి. బెల్లం అయితే ఇంతో 1.5 కప్పు వేస్తాను. స్వీట్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ బెల్లము మన టేస్ట్కి సరిపడా బెల్లం అండి. అయితే పిల్లలు స్వీట్ అంటే ఇష్టపడతారు కదా, అందుకే కొంచెం ఎక్కువ వేసాను పిల్లల కోసము. ఎక్కువ టైం కానీ పట్టదండి, టేస్టీగా ఉంటుంది చాలా. ఇది వచ్చేసి మనం స్టవ్ వెలిగించి పెట్టచ్చు. స్టవ్ మీద పెట్టేసి బెల్లం కరిగిపోతే చాలండి. సామాన్లన్నీ క్లీన్ చేశాను. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. పిల్లల కోసమని స్వీట్ చేస్తున్నాను. ఇలా తిప్పుతూ ఉండండి, లేకుంటే అడుగు అంటుతుంది అన్నమాట. వాటర్ ఏమో అవసరం లేదండి. ఈ బెల్లం వాటర్ ఉంటాయి కదా, సరిపోతుంది అన్నమాట. నెయ్యి వేస్తానండి. ఒక బాండిల్ పెట్టేసాను. ఇంకొకటి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తాను. ఎండు కొబ్బరి అండి. ఇప్పుడు ఎండు కొబ్బరి వేసేస్తాను. జీడిపప్పు, బాదం అన్నీ వేసుకోవచ్చండి. నా కాడ ఏం లేదు కాబట్టి కలర్ఫుల్గా ఉంటుందని కొబ్బరి నీళ్ళలో ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా వేసేస్తానండి. ఇది నెయ్యి అంతా పైకి వచ్చింది నాకు బాగా ఉడకాలి. చాలా ఈజీ అండి, 2 నిమిషాల్లో అయిపోతుంది. చల్లగా అయిపోతే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి.
రెడీ అయిపోయిందండి పెసరపప్పు హల్వా. టేస్టీగా సూపర్గా ఉంటుంది. నెయ్యి ఎంత పైకి వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేస్తాము. ఆఫ్ చేసి మనం ఈ బౌల్లోకి తీసుకున్నామండి. చల్లగా అయిపోతే ఏదైనా సూపర్ ఉంటుందండి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా, అవి వేసేసుకున్నాము. ఓకే అండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు హల్వా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.